మొదటగా బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఎందుకు ముందు డబ్బులు వస్తాయి? తర్వాత ఎందుకు లాస్ అవుతాయి? ముందు విన్ అయ్యి తర్వాత లాస్ అవ్వడం అన్నది మన ఫాల్టా? లేదంటే ఈ బెట్టింగ్ సైట్ వాడు చేసే ట్రాపా? అసలు ఈ బెట్టింగ్‌లో ఎవరు కూడా ఎప్పటికీ విన్ అవ్వలేరా? ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. దాన్ని ఆలోచించుకుంటా ఈ వీడియో చూడండి. అదేంటంటే ఈ బెట్టింగ్‌లో డబ్బులు వచ్చేలాగైతే గనక ఇన్నన్ని లక్షలు పోగొట్టుకొని ఇంత అప్పుల పాలైపోయి వీళ్ళెందుకుంటారో, ఈ బెట్టింగ్ సైట్‌లు నడిపేవాళ్ళు ఎందుకు ఇన్ని వేల కోట్లు సంపాదిస్తారు? ఇంకా పూర్తిగా దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నిజం మాట్లాడుకోవాలంటే బెట్టింగ్ సైట్ వాడు ఎవరికి కూడా మొదట్లో డబ్బులు ఇవ్వడు. మొదటగా ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తాయన్నమాట. అలా ఎందుకు వస్తాయనంటే బిగినింగ్‌లో వాళ్ళు ఏ టెన్షన్‌తో ఉండరు. ఎంతొచ్చినా సరిపోద్దన్న ఒక ఫీజిబుల్ మైండ్ సెట్‌తో వాళ్ళుంటారు. అప్పటికి ఇంకా వాళ్ళకి అత్యాశ అనేది వాళ్ళ మైండ్‌లోకి ఎంటర్ అయ్యి ఉండదు. అంతేకాకుండా ఇంకా వాళ్ళు ఈ బెట్టింగ్‌కి అడిక్షన్ అయ్యి ఉండరు. ఈ బెట్టింగ్‌ని ప్రైమరీగా కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో చూస్తారు. ఈ విధంగా ఆడుతున్న వాళ్ళకి ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ సైటోళ్ళు కూడా ఈజీగా మనీ ఇచ్చేలాగా ఈ అల్గోరిథం సెట్ చేసి ఉంచుతారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇలా మొదటగా ఆడుతున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఆడిస్తా, మనం కూడా వాడు ఏమేస్తే దాని పరంగా మనం ఆడేసి డబ్బులు సంపాదించేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే దీని గురించి చెప్తాను వినండి. ఇందాక నేను చెప్పినట్టు ఆ ఫీజిబుల్ మైండ్‌తో దిగినప్పుడు ఆడుతున్నప్పుడు మనం కూడా వాడితో ఆడుతున్నామంటే నిజంగానే మనకు కూడా డబ్బులొస్తాయి. అయితే ఇది ఎంతవరకు? మీరు కూడా ముందుగా ఈ బెట్టింగ్‌కి అడిక్షన్ అయ్యే ముందు ఎలాగైతే సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా దిగి ఈ రోజు నాడు ఇంత అడిక్షన్ అయ్యారో, ఈ రోజు నాడు ఒకడిని ఫాలో అవుతామని అనుకుంటున్నారు చూసారా? వాడు కూడా ఏంటంటే ముందు ఆడికి కూడా డబ్బులొస్తాయి. తర్వాత వాడిని ఫాలో అవుతారు మీరు. మీరు ఆడిని ఫాలో అవుతారు. 2, 3 సార్లు ఆడు ఏం ఆడితే అలాగ ఆడతారో మీకు కూడా డబ్బులొస్తాయి. నెక్స్ట్ మీరు ఎలాగైతే దానికి పోగొట్టుకొని మెల్లిమెల్లిగా దానికి అడిక్షన్ అయ్యారో, ఆ విధంగానే ఈడు కూడా అలా జరుగుతది. ఆ తర్వాత మీ దగ్గరికే చేరతాడు. ఏంటి నేను చెప్పేదంటే ఇక్కడ ఎవడినైనా కొంతకాలమే ఆడికి డబ్బులివ్వటం, ఈ రుచి చూపించే వరకు అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే చేపను పట్టాలంటే ఎర కావాలి. ఆ ఎర ముందు ఏస్తాడో, ఆ తర్వాత చేపను పడతాడో. ఇలాగే మీరు కూడా ఈ ఎరకు పడినోళ్ళే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మొదట నీకు డబ్బులొస్తున్నాయంటే నీ పతనానికి ప్రారంభం అని చెప్పాలి. ఈరోజు ఇన్ని లక్షల అప్పుల పాలైపోయిన వాళ్ళందరూ కూడా మొదట్లో డబ్బులొచ్చిన వాళ్ళే. ఇంకా ఈ అన్నిట్లికన్నా మొదట బెట్టింగ్‌లో డబ్బులు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ ఆడదామని ఎంటర్ అయినోడు మొదట్లో ఏదో ఒక గేమ్‌ని ఎంచుకుంటాడు. ఈ క్యాష్‌లున్న గేముల్లో ఏదో ఒక గేమ్ ఎంచుకుంటాడు. ఆ గేమ్‌నే ఫాలో అవుతా ఉంటాడు. అది వచ్చినా పోయినా దాని మీద ఫోకస్ పెడతాడు. దాన్ని ఆడుతా ఉంటాడు. అక్కడ ఏంటంటే ఆడికి ఓ ఓ ప 10కి 2 సార్లు వచ్చినా సరే, 10 సార్లు ఆడంటే 2 సార్లు, 3 సార్లు వచ్చిందంటే ఇందులో విన్ అవ్వచ్చు అన్న చెప్పి అనుకుంటా ఉంటాడు. అంటే ఇక్కడ పూర్తి మైనస్ కాకపోయినా 7 సార్లు లాస్ అయినా 3 సార్లు విన్ అవుతా ఉంటాడు. అక్కడ ఈ బ్యాలెన్స్ అన్నది అంటే ఈడి ట్రాన్స్‌లేషన్ బ్యాలెన్స్ అన్నది కొంచెం అటు ఇటుగా ఉంటది. అంటే లాస్ అవుతున్నా సరే కొంచెం సాటిస్ఫాక్షన్‌గానే ఉంటది. ఎందుకంటే ఆడు ఒక గేమ్‌ని ఎంచుకున్నాడు. ఆ గేమ్ మీద దాన్ని ఫోకస్ పెట్టి అది అది కూడా ఒక ఆల్‌గరిథం ఒక సిస్టమ్ మీద నడుస్తా ఉన్నా సరే ఆ గేమ్ అన్నది. కానీ వీడికేంటంటే కొంచెం దాని మీద పట్టు అన్నది ఏదో వచ్చింది అన్న ఫీలింగ్ ఉంటది. కాబట్టి దాన్ని ఎలా ఆడాలి ఏంటి ఆ విధంగా కొన్ని స్ట్రాటజీల పరంగా ఫాలో అవుతూ ఉంటాడు. అది 7 సార్లు పోయినా 3 సార్లు విన్ అవుతాడు కాబట్టి ఆ 3 సార్లు నేను దాన్ని మైండ్‌లో పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటా ఆడదామని చూస్తా ఉంటాడనమాట. దానివల్లేంటంటే వాడికి ముందు డబ్బులొచ్చినట్టు కనిపిస్తాయి. ఇంకా అలా అనుకుంటూ వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఈ బెట్టింగ్‌లో కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి కంట్రోల్‌గా ఆడుతూ కొంచెం స్కిల్స్ ఉపయోగించుకుంటా ఉంటే ఈ 3కి 3 సార్లు విన్ అవుతున్నాం కదా! ఈసారి జాగ్రత్తగా ఇలా ఆడుకుంటే 10కి 10 సార్లు విన్ అయిపోవచ్చు అన్న ఆలోచనని వాడికి రేకిస్తది. ఎప్పుడైతే అలా ఎడిక్షన్ అయ్యి ఆ గేమ్‌లో లాస్ మొదలవుతదో, ఇంకా ఈ గేమ్ నుంచి మరొక గేమ్‌లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత ఆ గేమ్ నుంచి ఇంకో గేమ్‌కి, ఇంకో గేమ్ నుంచి ఇంకో గేమ్‌లోకి ఇలాగా ఈ బెట్టింగ్ సైట్‌లో ఉన్న గేమ్‌లన్నీ కూడా కెలికి వీడే నాశనానికి దగ్గరగా వెళ్తాడు. ఇక్కడే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటి అంటే అయితే ఇలా అన్ని గేమ్‌లు కాకుండా ఏదో ఒక గేమ్ మీద నాలెడ్జ్ ఉపయోగించి, స్కిల్స్ ఉపయోగించి జాగ్రత్తగా ఆడితే డబ్బులు వస్తాయా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌ల్లో వందల గేమ్‌లున్నాయి. అయితే ఈ వందల గేమ్‌లన్నీ గూడా తీసేసి, ఒకటే గేమ్ బెట్టింగ్ సైట్‌లో ఉంచి, ఆ గేమే నడిపిస్తా ఉన్నా సరే, మనం ఆ గేమ్ ఆడతా కూడా లాస్ అయిపోతాం. కాబట్టి ఒక గేమ్ మీద ఫోకస్ పెట్టినా, 100 గేమ్‌ల మీద ఫోకస్ పెట్టినా, ఇదంతా కూడా సిస్టమ్ ఒక ఆల్‌గరిథం మీద సెట్ చేసి, ఈ గేమ్‌లన్నీ కూడా నడిపిస్తూ ఉంటారు. ఇంక ఈ బెట్టింగ్ గురించి మీకు సింపుల్‌గా చెప్పాలంటే 10%లో 2% విన్నింగ్ ఇస్తాడు. 8% వీడు తీసుకుంటాడు.
ఆ 2% ఇచ్చేది ఎవరికంటే ఈ బెట్టింగ్ లో మొదటగా ఆడుతున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి అని భ్రమతో ఉన్నారు చూసారా, వాళ్ళకే ఆ 2% ఇచ్చేది. మరి ఇంకా ఈ బెట్టింగ్ లో పూర్తిగా లాస్ అయిపోయిన వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు రావా అంటే వస్తాయి. ఎలాగంటే ఈ మొదట్లో బెట్టింగ్ లో ఎంటర్ అయిన వాడికి ఎలాగైతే 10 లోని 2% ఇస్తారో, ఈ ఈ లాస్ అయిపోయి పూర్తిగా ఎడిక్షన్ అయిపోయిన వాడికి 100% లో ఒక 2-3% అప్పుడప్పుడు ఇస్తా ఉంటాడన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మొదట్లో డబ్బులు వచ్చిన వాడు ఎందుకు ఫీజిబుల్ గా అలా ఉండగలుగుతాడు అని అంటే, ఇక్కడ 10% లో 2%, 3% ఆ మొదటగా ఆడినోడికి ఇస్తాడు. అప్పుడు అది లాసుగా పెద్దగా కనపడదు వాడికి. అదే 100% లో 2-3% ఇచ్చినప్పుడు నీకు ఎలా ఉంటది? ఈ బెట్టింగ్ సైట్ అన్నది నిజంగా బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిదైతే, ఏ లాభం లేకుండా ఈ బెట్టింగ్ సైట్‌లు ఎందుకు నడుపుతారు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి ఎందుకు ఇన్నెన్ని లక్షలు ఇచ్చి ఈ బెట్టింగ్ సైట్‌ని ప్రమోషన్ చేయించుకుంటారో? ఈ బెట్టింగ్ సైట్‌లో ఉన్న గేమ్స్‌ని రన్ చేయడానికి, ఆ రన్ చేసే వాళ్ళకి ఎందుకు అన్నన్ని వేల లక్షల డబ్బులిచ్చి, జీతాలు ఇచ్చుకొని వాళ్ళని ఇందులో పెట్టుకుంటారు? గవర్నమెంట్‌కి ఎందుకు అన్నన్ని టాక్స్‌లు కడతారు? ఇక్కడ క్లారిటీగా మరొక విషయం చెప్తాను. మీకు మతి పోతది. ఇప్పుడు ఒక బెట్టింగ్ సైటోడు ఎక్స్‌వైజెడ్, వైవైజెడ్ ఏదో బెట్టింగ్ సైట్ పేరు అనుకుందాం నడిపిస్తున్నాడు. ఓకే. అయితే ఒక బెట్టింగ్ సైట్ ఉంది. అయితే ఇంకో పేరుతో ఇంకో ఏబీసీడీ, వైవైజెడ్ ఏదో బెట్టింగ్ సైట్ ఇంకోటున్నాయి. ఇప్పుడు బెట్టింగ్ సైట్‌లు కొన్ని వేలున్నాయి గదా! వేల సైట్‌లున్నాయి. వేలు కూడా కాదు లక్షలు అనుకోవాలి. ఇంకా బయటకి తెలియనివి బుడ్డయి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకడు ఇది నడిపాడు గదా! ఎక్స్‌వైజెడ్డోడు. ఈ ఎక్స్‌వైజెడ్డోడు ఈడు నడుపుకుంటున్నాడు. ఇంకో సైట్ పేరు పెట్టుకొని ఏబీసీడీ అనో ఏదో పెట్టుకున్నాడు కదా! ఆడు ఇంకో సైట్ పెట్టుకొని వాడు నడుపుతాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానేనండి. బెట్టింగ్ సైట్‌ల్లో డబ్బులొచ్చి పల్లమయితే గనక ఆ! ఈడు ఈ ఈ నడుపుతున్నవాడు ఓకేనే ఉన్నాడు. ఈ ఏబీసీడీ అని ఇంకోటి పెట్టుకుని చూసారా? ఈడు మళ్ళీ ఇంకో సైట్ ఓపెన్ చేసుకోవడం ఎందుకు? ఈ బెట్టింగ్ సైట్‌లో డబ్బులు వచ్చేలాగైతే ఈ ఎక్స్‌వైజెడోడు బెట్టింగ్ సైట్‌ల్లోనే ఆడుకోవచ్చు కదా! అంటే ఈ బెట్టింగ్ సైట్‌ల్లో ఆడితే డబ్బులు వస్తాయి అని అనుకుంటే గనక చెప్తున్నాను. వస్తే ఈడే ఇంకో సైట్ ఎట్టుకోవడం ఎందుకు? ఇంకో సైట్ బిజినెస్ పెట్టుకోవడం ఎందుకు? ఈ బెట్టింగ్ సైట్‌లో డబ్బులు వచ్చేలాగైతే ఈ ఎక్స్‌వైజెడ్ బెట్టింగ్ సైట్‌లోనే ఆడుకొని సంపాదించుకోవచ్చు కదా! కాబట్టి ఇక్కడే మీరు ఆలోచించాలి. లాభం అన్నది ఎవరికుంది అని. కాబట్టి ఇంక నేను ఆఖరిగా చెప్పేదేంటంటే, లాభం లేకుండా ఎవడో కూడా మీకు డబ్బులు ఫ్రీగా ఇచ్చేయడు. ఇంక మాకు ఇయన్నీ అవసరం లేదు. మేము ఆడుకుంటాము. ఆడు లాభం పొందినా, ఏం పొందినా మాకనవసరం. మేము వాడిని పోషిస్తాము అనుకుంటే గనక, ఇంక మీ అంత మూర్ఖత్వంగా ఆలోచించేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ బెట్టింగ్‌లో మనం ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా, ఆఖరి విజయం మట్టికి ఈ బెట్టింగ్ సైటులదే. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఈ మొదటగా బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, ఈ యువత అన్నవాళ్ళు, ఈ బెట్టింగ్‌లో ఈజీగా డబ్బులు వస్తున్నాయి అని భ్రమతో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయి అనంటే మీరు ఇంకా ఎడిక్షన్ అవ్వలేదు కాబట్టి, మేము ఎడిక్షన్ అవ్వకుండా కంట్రోల్‌గా జాగ్రత్తగా ఆడుకుంటామని మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజు నాడు ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అప్పులైపోయిన వాళ్ళందరూ కూడా ఈ విధంగానే మీకులాగా మొదట్లో డబ్బులొచ్చిన వాళ్ళే. కాబట్టి నేను చెప్పేదేంటంటే మీరు ఎంత కంట్రోల్‌గా ఉన్నా, ఎంత ఫీజిబుల్‌గా ఆడినా సరే కొంతకాలం అది నడుస్తది. కొంతకాలం నడుస్తదేమో. తర్వాత మీరు ఎప్పుడైతే లాస్ అవుతారో ఇంకా మీరు బెట్టింగ్‌కి ఎడిక్షన్ అవ్వటం ప్రారంభిస్తారు. అలా ఎడిక్షన్ అయిన మిమ్మల్ని ఈ బెట్టింగ్ అన్నది ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతదో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను ఈ బెట్టింగ్ సైట్‌లు అన్నవి ఈ ప్లాట్‌ఫార్మ్ ఈజీగా డబ్బులు ఇచ్చేటువంటిది కాదు. మీకు ఈజీగా డబ్బులు వచ్చేలాగా మీకు ఆ భ్రమను కలిగిస్తదంతే. కాబట్టి దయచేసి చెప్తున్నాను దీని మాయలో పడకండి. ఆల్రెడీ దీని మాయలో ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి ఎడిక్షన్ తగ్గించుకోండి. ఈజీగా మనకి డబ్బులు ఇవ్వడానికి ఆ బెట్టింగ్ సైటుడు మన చుట్టమో కాదు, పట్టమో కాదు. మనం అప్పుల పాలైపోతూ, మనం మనశ్శాంతిని కోల్పోతూ, మన కుటుంబాలకు మనం దూరం అయిపోతూ, ఈ బెట్టింగ్ సైటోల్ని ఎందుకు మనం పోషించాలి? కాబట్టి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీరు మారటానికి కొంచెమైనా ఆస్కారంగా ఉన్నా ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.